అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్. ఇవాళ 27th ఫిబ్రవరి ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఒకసారి చూద్దాం. ఏషియన్ మార్కెట్స్లో నికాయ్, షాంఘై రెండు కొద్దిగా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంటే కాస్పీ అండ్ హాంకాంగ్ కొద్దిగా బలహీనంగా ట్రేడ్ అవుతున్నాయి. మోస్ట్లీ ఒక మిక్స్డ్ ట్రెండ్ మనం ఏషియన్ మార్కెట్లో అయితే చూస్తున్నాం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున అమెరికన్ మార్కెట్స్లో కొద్దిగా బలహీనత ఉంది. నాస్డాక్ 0.13, S&P 500 0.3%, 0.4, డౌ జోన్స్ 0.16% మీద నష్టాలతో. ఆయిల్ $82.5 దగ్గర ట్రేడ్ అవుతుంది. గోల్డ్ $2,040 దగ్గర ట్రేడ్ అవుతుంది. పెద్దగా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి మేజర్గా అంతగా మన మార్కెట్స్ని ప్రభావితం చేసే అంశాలు ఏమీ యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. స్టాక్స్ పరంగా చూస్తే మన దగ్గర ఇండియన్ ఆయిల్ ఏదైతే వాళ్ళు హర్యానాలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్లో ఒక గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్కి టెండర్ పిలిచారో దాన్ని క్యాన్సిల్ చేశారు. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్లో నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్గా ఉన్న విజయ్ శేఖర్ శర్మ తను స్టెప్ డౌన్ అయిపోయారు. సో కొత్త బోర్డు రీస్ట్రక్చరింగ్ జరుగుతుంది. సిఎంఎస్ ఇన్ఫో సిస్టంలో ప్రమోటర్ కంపెనీ సియాన్ సిస్టమ్స్ దాదాపు 27% మేర వాటా బ్లాక్ డీల్స్ ద్వారా విక్రయించబోతోంది. టీవీఎస్ మోటార్ సింగపూర్ బేస్డ్ ఆర్మ్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ద స్టేక్ ఇన్ ద జర్మనీ బేస్డ్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ప్రొడక్ట్స్ అండ్ కాంపోనెంట్స్ స్టార్టప్ కిల్వాట్ GmbH to 49%. సో టీవీఎస్ చెందిన సబ్సిడరీ కంపెనీ జర్మనీకి చెందిన ఒక స్టార్టప్ కంపెనీలో తన వాటాలను పెంచుకుంది. HFCL దాదాపు 41 కోట్ల రూపాయల మేర కొత్త ఆర్డర్స్ గెలుచుకుంది ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ సప్లైకి సంబంధించి. పవర్ మేక్ ప్రాజెక్ట్స్ దాదాపు 400 కోట్ల రూపాయల మేర ఆర్డర్లు గెలుచుకుంది. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎలక్ట్రిఫైడ్ రైల్వే లైన్ కోసం దాదాపు 400 కోట్ల రూపాయల ఆర్డర్స్ తెచ్చుకుంది పవర్ మేక్ ప్రాజెక్ట్స్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద 2 కోట్ల రూపాయల పెనాల్టీ విధించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని రెగ్యులేటరీ కంప్లైన్సెస్ని వెళ్ళు ఫాలో కాకపోవడంతో. MCX జకార్తా ఫ్యూచర్స్ ఎక్స్చేంజ్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. సో కొద్దిగా టెక్నాలజీ షేరింగ్ దానికి సంబంధించిన అంశాల కోసం కెనరా బ్యాంక్ స్టాక్ స్ప్లిట్ అనౌన్స్ చేసి అప్రూవ్ చేసింది 1:5. ఆంధ్ర సిమెంట్స్లో 5% వాటా విక్రయించబోతున్నారు. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా ₹90 చొప్పున స్టాక్ ధర నిర్ణయించారు. ఇంకా చాలా అంశాలు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్, ఎలాంటి వ్యూహాలు మనం సిద్ధం చేసుకోవాలి, 2024 ఎందుకు అంత ఈజీ కాదు మార్కెట్స్లో, ఇలాంటి చాలా అంశాలని కూడా మనం హైదరాబాద్లో జరిగే ఇన్వెస్టర్స్ ఎడ్యుకేషన్ మీట్లో మాట్లాడుకుందాం. మార్చి 10వ తారీఖున ఈ కార్యక్రమం జరుగుతుంది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 దాకా. సో చాలా అంశాలు విస్తృతంగా ఈ వేదిక మనం మాట్లాడుకుందాం. సో గతంలో హాజరైన వాళ్ళందరికీ తెలుసు. సో ఇదంతా ఉపయోగకరంగా ఉంటుందని. లాస్ట్ టైంలోనే ఈసారి కూడా లేడీస్కి ఒక 50% డిస్కౌంట్ ఇందులో ఆఫర్ చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని మరింతగా ఎంకరేజ్ చేయడానికి మార్కెట్స్లో ఖచ్చితంగా ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారని చెప్పి భావిస్తున్నాం. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో FM టెల్స్ రెగ్యులేటర్స్ టు మీట్ ఫిన్టెక్ స్టార్టప్స్ ఎవ్రీ మంత్. ప్రతి నెల ఫిన్టెక్ కంపెనీస్తో స్టార్టప్ కంపెనీస్తో భేటీ అవ్వండి, అడ్రస్ చేయండి ఎప్పటికప్పుడు సమస్యల్ని. ఈ KYCకి సంబంధించి కొద్దిగా సులభతరం చేయండి అన్న అంశాలని దిశానిర్దేశం చేశారు ఆర్థిక మంత్రి రెగ్యులేటర్స్తో. గ్రోత్ సీన్ అట్ 6.6% ఇన్ Q3, 7% ఫర్ FY24. ఓవరాల్గా 7% మేర వృద్ధి రేటుని మనం నమోదు చేయబోతున్నాం. కోకోకోలా బ్రాస్ టు విజిట్ ఇండియా దిస్ వీక్. సో ఇండియాలో దాదాపు 220 మంది సభ్యులతో ఇంటర్నేషనల్ బృందం గ్లోబల్ చైర్మన్ ఆయన ఇండియా విజిట్ చేయబోతున్నారు. గోవాలో ఏదో కాన్ఫరెన్స్ ఒకటి ఏర్పాటు చేసుకున్నట్టున్నారు. ఢిల్లీ పెద్దలతో భేటీ అవ్వడంతో పాటు బాటిలింగ్ పార్ట్నర్స్తో కూడా వీళ్ళు పార్ట్నర్స్తో కూడా వీళ్ళు చర్చలు జరపబోతున్నారు. ఏంటి అనేది మనకు త్వరలో తెలుస్తుంది ఎలా ఉండబోతుందని. హ్యాడ్ మైల్డ్ స్ట్రోక్ జిరోదా ఫౌండర్. సో ఎంత ఫిట్గా ఉంటారో జిరోదా ఫౌండర్ కామత్ మనకు తెలుసు. ఆయనకు కూడా ఒక స్ట్రోక్ వచ్చిందట. ఐ వండర్డ్ వై ఎ పర్సన్ హూ ఫిట్ అండ్ టేక్స్ కేర్ ఆఫ్ హిమ్సెల్ఫ్ కుడ్ బి అఫెక్టెడ్. ద డాక్టర్ నీడ్ టు నో వెన్ యూ నీడ్ టు షిఫ్ట్ ద గేర్స్ డౌన్ ఎ బిట్. సో గేర్స్ అప్ చేసుకుంటూ వెళ్ళడమే కాదు, ఎక్కడ గేర్స్ థ్రాటల్ డౌన్ చేసుకోవడం కూడా ఇంపార్టెంట్ అని చెప్పి డాక్టర్ సూచించారని చెప్పి నితిన్ కామత్ చెప్పారు. సో ఇక్కడి నుంచే కొద్దిగా కొన్ని వారాల రెస్ట్, దాదాపు 6 వారాల రెస్ట్ ఆయన తీసుకోవాలి అని చెప్పి డాక్టర్లు సూచించడం జరిగింది. సో వెల్త్ ఎంత ఇంపార్టెంటో హెల్త్ కూడా అంతకంటే ఇంపార్టెంట్ అని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం మాట్లాడుకోవాలి. FPIs పేర్ ఎక్స్పోజర్ టు ఫినాన్షియల్స్ ఆన్ రైజింగ్ ఫండ్ కాస్ట్ రేట్ కట్ ఇంపాక్ట్. మనం కొద్ది రోజు మాట్లాడుకుంటూనే ఉన్నట్టు ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఫినాన్షియల్స్ మీద ఫోకస్ తగ్గించుకుంటున్నారు. ఎందుకంటే
ఫండ్ ప్రొక్యూర్మెంట్ అనేది ఫండ్స్ నిధుల సమీకరణ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం అయిపోయింది. అండ్ రేట్ కట్ కూడా త్వరలో జరిగే అవకాశంలో తరుణంలో ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మెల్లిగా తమ వాటాల్ని ఫైనాన్షియల్ స్పేస్లో తగ్గించుకుంటూనే వస్తున్నారు. అండ్ సెబీ కాషన్స్ అగెయిన్స్ట్ సోషల్ మీడియా గ్రూప్స్ విత్ FPLing. సో మీరు చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సినవి ఏంటంటే సోషల్ మీడియాలో విపరీతంగా అటు టెలిగ్రామ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఎవరంటే వాళ్ళు రికమెండేషన్లు ఇస్తున్నట్టు పెద్ద వాళ్ళ పేర్లు పెడుతున్నట్టు ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ముఖేష్ అంబానీ గారి గొంతుతో మా గ్రూప్లో జాయిన్ అవ్వండి రికమెండేషన్స్ ఇస్తామని చెప్పి కొన్ని కంపెనీస్ మాట్లాడుతున్నాయి. అండ్ IIFL చీఫ్ ఆయన మాట్లాడిన మాటలను కూడా ఆయన రికమెండేషన్స్ ఇస్తున్నట్టు కూడా కొంతమంది సోషల్ మీడియాలో సృష్టిస్తున్నారు. దీంతో FPIస్తో తమ సంబంధాలు ఉన్నాయి, వాళ్ళ స్టాక్ కొనే కంటే ముందే మనకు సమాచారం అందుతుంది, అలాంటి మాటలు చెప్పి విపరీతంగా ఫ్రాడ్యులెంట్ స్కీమ్స్ ప్రస్తుతం మార్కెట్లో రన్ అవుతున్నాయి. చాలా 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 అప్రమత్తంగా ఉండాల్సిన టైం ఇది. బేర్ మార్కెట్ కంటే బుల్ మార్కెట్లోనే మనం త్వరగా ట్రాప్లో ఇరుక్కుపోతామన్నది బాగా గుర్తుపెట్టుకోండి. కొటాక్ మ్యూచువల్ ఫండ్ రెస్ట్రిక్ట్స్ ఫ్లోస్ ఇంటూ స్మాల్ క్యాప్ ఫండ్స్. ప్రస్తుతం స్మాల్ క్యాప్ వాల్యుయేషన్స్ అన్ని విపరీతంగా పెరిగిన తరుణంలో స్మాల్ క్యాప్ ఫండ్స్లో కొత్తగా నిధులు తీసుకోవడానికి కొటాక్ మ్యూచువల్ ఫండ్ ప్రస్తుతం సుముఖత చూపించట్లేదు. ఫ్రెష్ లంసమ్స్ గరిష్టంగా నెలకి 2 లక్షల రూపాయలను పరిమితం చేశారు. సిప్స్ కూడా గరిష్టంగా నెలకి 25,000 రూపాయలకి పరిమితం చేశారు వాల్యుయేషన్స్ విపరీతంగా పెరిగిన తరుణంలో. EPS డౌన్ గ్రేడ్స్ ఎక్సీడ్ అప్గ్రేడ్స్ ఇన్ 3 months. గత 3 నెలల కాలంలో నిఫ్టీ 500లో 250 కంపెనీస్ డౌన్ గ్రేడ్ అయ్యాయి. అందులో 30 కంపెనీస్ అమాంగ్ దెమ్ 30 ఫ్రమ్ నిఫ్టీ 50. నిఫ్టీ 50లో 30 కంపెనీస్ EPS డౌన్ గ్రేడ్ అయిన జాబితాలో ఉన్నాయి. IT, లెండర్స్, కెమికల్స్, కన్స్యూమర్ గూడ్స్, ఇన్ఫ్రా, సిమెంట్, మెటల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికామ్ ఇవన్నీ కూడా వీక్ ఎర్నింగ్స్ ఇవ్వడం ఇక్కడ చూడవచ్చు. మేజర్గా EPS డౌన్ గ్రేడ్ అయిన వాటిల్లో UPL, టాటా స్టీల్, అదానీ ఎంటర్ప్రైజ్, టెక్ మహీంద్రా, HDFC బ్యాంక్, M&M, దివీస్ ల్యాబ్స్, అల్ట్రాటెక్ సిమెంట్స్, HDFC లైఫ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి స్టాక్స్ అన్నీ ఉన్నాయి. సో EPSని కూడా ఎప్పటికప్పుడు చూసుకుంటే క్వార్టర్లీ రిజల్ట్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందని ఒక ఐడియాని తెచ్చుకున్న తర్వాత మనం మన ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. టోల్ మాపప్ ఈ 10 నెలల కాలంలోనే 50,000 కోట్ల రూపాయల మార్కుని క్రాస్ చేసి దాదాపు 54,000 కోట్ల రూపాయల టోల్ కలెక్షన్ జరిగింది. సో ఇంకా ఈ GPS ఎనేబుల్డ్ వస్తే ఇక మరింతగా విస్తృతి పెరిగే అవకాశం అయితే ఉంది. ప్యాసింజర్ వెహికల్స్ స్టే అహెడ్ ఆఫ్ ది కర్వ్ ఫర్ సెకండ్ మంత్ ఇన్ క్యాలెండర్ ఇయర్. వరుసగా 2 నెలలు కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ అయితే బాగా పెరుగుతూనే వస్తున్నాయి. అయితే కొద్దిగా బుకింగ్స్ స్లోడౌన్ అయ్యాయి అనేది మారుతి అయితే చెప్తుంది. ఆ పెంటప్ డిమాండ్ కొద్దిగా తగ్గి వాస్తవమైన డిమాండ్లోకి ప్రస్తుతం మార్కెట్ ఎంటర్ అవుతోంది. బ్యాంక్స్, ఫిన్టెక్స్, పేటిఎం స్టాఫ్ బెనిఫిట్స్ బిజినెస్. సో ఇక్కడ జాగెల్ లాంటి కంపెనీస్ నిన్న పెరగడానికి కూడా కారణం అది. ఎందుకంటే వాళ్ళకి ఏదైతే ఈ స్టాఫ్ బెనిఫిట్స్ బిజినెస్ ఉందో, అంటే స్టాఫ్కి బెనిఫిట్స్ ఇవ్వడం, ఆ కూపన్స్ ఇవ్వడం లాంటి బిజినెస్ ప్రస్తుతం పేటీఎం చేస్తుంది. ఇప్పుడు పేటీఎం దాని నుంచి వైదొలిగే ఇది ఉంది కాబట్టి నెక్స్ట్ కంపెనీస్ ఎవరున్నారు అంటే ప్లక్సీ, అలాగే జాగిల్ లాంటి కంపెనీస్ దీని నుంచి బెనిఫిట్ కావచ్చు అనేది ఒక అంచనా. అందువల్ల స్టాక్స్లో జంప్ అయితే చూస్తున్నాం. అట్ ది సేమ్ టైం ఒక్క విషయం గమనించాల్సింది, పెద్ద వాళ్ళంతా ఇందులో ఎంటర్ అవుతున్నారు. హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్లోకి ఆల్గో ట్రేడింగ్స్ వాళ్ళందరూ కూడా జాగిల్ని అలాగే కెల్టన్ టెక్నాలజీస్ లాంటి స్టాక్స్ని ట్రాక్ చేస్తూ ఇందులో హై ఫ్రీక్వెన్సీ ట్రేడ్ చేస్తున్నారు. సో మీరు తెలియకుండా ఈ స్టాక్స్లో ఇరుక్కుంటే మాత్రం క్రాస్ ఫైర్లో ఇరుక్కుపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఏవైతే విపరీతంగా లైమ్ లైట్లో ఉన్నాయో, ఎవరైతే HFTలో ఎక్కువగా ట్రేడ్ అవుతున్నాయో ఆ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా రిస్కీ అన్న విషయాన్ని మీరు ఇక్కడ గమనించాల్సిన అవసరం అయితే ఉంటుంది. బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేజ్లో FM asks fintechs to blend innovation compliance. Voda idea likely to bring in new equity partners. ఇది ఒక పాజిటివ్ న్యూస్. బోర్డ్ మీట్స్ టుడే టు డిసైడ్ ద అమౌంట్ ఆఫ్ ఫ్రెష్ ఫండ్ రైజ్. ఎంత ఫండ్ రైజ్ చేస్తారనేది వాళ్ళ క్లారిటీ వస్తుంది. హోమ్ బిజ్ గ్రోస్ ఫాస్టర్ దెన్ ఓవర్సీస్ ఫర్ ఇండియన్ MNCs. ఇండియన్ MNC కంపెనీస్కి ఇంటర్నేషనల్గా కంటే దేశీయంగా బిజినెస్ పెరుగుతోంది అనేది ఒక అప్డేట్. SUVs may be 62% of FY25 PV సేల్స్. సో ప్యాసింజర్ వెహికల్ సేల్స్లో 62% SUVల వాటా ఉండబోతోంది. సో చిన్న కార్లను కొనడానికి జనాలు సిద్ధంగా లేరు. పెద్ద వెహికల్స్ SUVలను కొనడానికే ఆసక్తి చూపిస్తున్నారు. అలాంటి టైంలో టాటా మోటార్స్, అలా మహీంద్రా లాంటి కంపెనీసే ఎక్కువగా బెనిఫిట్ పొందే అవకాశం ఉంది రాదర్ దాన్ మారుతి లాంటి వాటితో పోలిస్తే. రైట్స్ ర్యాలీస్ 5% ఆన్ బ్యాకింగ్ 414 కోట్ల రూపాయల ఆర్డర్ IIT భువనేశ్వర్ నుంచి క్యాంపస్ నిర్మాణం కోసం వచ్చినందుకు రైట్స్ స్టాక్లో ఒక జంప్ చూసాం. సో ఇవి మేజర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.